సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి టాటా ఐపీఎల్ 2025లో వీళ్ళు మరోసారి ఫైనల్కి వెళ్ళే టీం లాగానే కనిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈసారి ఆక్షన్లో వీళ్ళు ఎక్కువగా ప్లేయింగ్ 11ని సెట్ చేయడంలోనే వీక్షించారు ఉన్న ధనాన్ని. అయితే అందులో భాగంగానే పర్ఫెక్ట్ టీంని అయితే ఎంపిక చేసుకున్నారు, ముఖ్యంగా ప్లేయింగ్ 11 అని చెప్పాలి. కానీ ఇక్కడే వీళ్ళకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఇక సీజన్కి మరో 20 రోజులు ఉంది. అప్పుడే వీళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. వీళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాంకిల్ ఇంజురీ కారణంగా అటు ఇంటర్నేషనల్ క్రికెట్కి కూడా దూరం అయ్యాడు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే సమయానికి SRHతో ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇక ఇది కొంచెం హ్యాపీగా ఉండాల్సిన అంశం అని చెప్పాలి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్. అయితే వీళ్ళు మరో ప్లేయర్ని కొనుగోలు చేశారు, అతడే బ్రెడెన్ కార్క్. ఈసారి రీసెంట్గా ఇండియా పర్యటనకి వచ్చిన ఈ ప్లేయర్ అద్భుతంగా రాణించాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పాలి. వీరు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి అద్భుతంగా ఆడతాడు అని. కానీ ఇందుకు భిన్నంగా ఈ ప్లేయర్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్లోనే యాంకిల్ ఇంజరీ కారణంగా ఇంటర్నేషనల్ టీంకి అయితే దూరం అయ్యాడు. ఇక రిపోర్ట్స్ ప్రకారం అతడు ఐపీఎల్ ఆడటం కష్టమని తేల్చేశారు. ఈ కారణంగా అతడైతే ఐపీఎల్ కి దూరం కానున్నాడు. అతడికి ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉంది SRH మేనేజ్మెంట్. అయితే ప్యాట్ కమిన్స్ కనుక కొన్ని మ్యాచ్లకి అందుబాటులో లేకపోతే మీరు మరో కెప్టెన్గా ఎవరిని చూడాలనుకుంటున్నారో కమెంట్స్ తెలపండి. Thank you for watching. Please do subscribe for more cricket updates.